కేంద్రంలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీలిమిటేషన్ బిల్లు మహిళా బిల్లుని తిరిగి సన్నిహితమవుతున్నారు. అంటే దేశంలో మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయాలనే ఉద్దేశం మంచి ఉద్దేశమే. భారతదేశంలో స్వరాజ్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు మహిళా రిజర్వేషన్ బిల్లు లేదు, డీలిమిటేషన్ బిల్లుని చేయలేదు. డీలిమిటేషన్ బిల్లులు పెంచడం వలన ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు పెరుగుతాయి. అప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇంతవరకు చట్టసభల్లో 136 కులాలున్న బీసీలకి ఎంపీ స్థానాలు అయితేనేమి ఎమ్మెల్యే స్థానాలలో ఎక్కడ బీసీ రిజర్వేషన్లు లేవు. చట్టసభలకు పోవడానికి బీసీలకు రిజర్వేషన్ లేని రాజ్యాంగాన్ని రచించినారు. దాంట్లో అమెండ్మెంటు చేర్పులు మార్పులు ఏ విధంగా చేయలేదు. ప్రస్తుతం ఎన్నో గవర్నమెంట్లు మారినా ఏ ప్రభుత్వం కూడా బీసీలకు పార్లమెంట్లో అసెంబ్లీలో రాజకీయ రిజర్వేషన్లను చేయలేదు. 136 కులాలతో రాజ్యాంగాన్ని రాజ్యాధికారం అందుతున్నాయే కానీ ఒక ప్రధానమంత్రి కూడా బీసీ అభ్యర్థి, రాష్ట్రపతి కూడా షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి అయింది కూడా ఈరోజు వరకు కూడా బీసీ రిజర్వేషన్లు ఎంపీలు ఎమ్మెల్యేల స్థానాల్లో బీసీకి రిజర్వేషన్ స్థానాలు లేనందువలన బీసీలు రాజ్యసభకు తర్వాత పార్లమెంటుకు అసెంబ్లీకి పోలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక వెంటనే డీలిమిటేషన్ బిల్లులో బీసీ కులాలకు రాజకీయ రిజర్వేషన్లు ఎంపీలు ఎమ్మెల్యేల స్థానాలు కేటాయించే విధంగా ఆ డీలిమిటేషన్లో ఒక అంశాన్ని పొందపరిచితే తప్ప పొందపరచకపోతే దేశవ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఆర్ కృష్ణ ద్వారా పోరాటాలు చేసి మేము ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఒక తెలంగాణలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ బిల్లును ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాలు కూడా ఎందుకు రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం? అగ్రకులాలే రాజ్యాధికారం పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక కమ్మ కాపలు తప్ప బీసీలు ముఖ్యమంత్రిగా అయ్యే దాఖలు లేవు. మాకు రాజ్యాంగ భిక్ష కాదు, రాజ్యాంగ రిజర్వేషన్ని కల్పించండి. నా పేరు ఏ నాగరాజు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘము కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన దళిత సంఘం నాయకులు చిన్నమల్ కాపురము గార్లపాటి నాగన్న గారు, తర్వాత దొర్యపల్లి నాగరాజు యాదవ్ గారు మా యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలిపినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.